ప్రైజ్ ది లార్డ్. దేవుని శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభాలండి. ప్రియ సహోదరి సహోదరుడా, అందరు బాగున్నారా? విశ్వాసంలో ఎదుగుతున్నారా? మీ కుటుంబాలను క్రీస్తులో కట్టుకుంటా ఉన్నారా? మీరందరూ దేవునిలో ఆనందిస్తా ఉన్నారని నేను నమ్ముచున్నాను. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, మన జీవితంలో మనము మన వ్యక్తిగత జీవితానికి, మన ఇండివిజువల్ లైఫ్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామో అంతకంటే ఎక్కువగా మనము కుటుంబానికి కూడా ఇవ్వాలండి. ఎందుకంటే కుటుంబం అనేది దేవుడు మనకిచ్చిన బహుమానము. కుటుంబం అనే వ్యవస్థ దేవుని చేత కట్టబడతా ఉంది. కుటుంబము దేవుడు మనకిచ్చిన అతి గొప్ప బహుమానం అండి. ఎందుకంటే ఈ లోకంలో మనం ఒంటరిగా బ్రతకలేమని దేవుడు తాను ప్రేమించి మనకు ఒక కుటుంబాన్ని ఇచ్చాడు. ఆ కుటుంబం ద్వారా మనం ఒకరినొకరము సహాయం చేసుకుంటాం, ఒకరినొకరం అర్థం చేసుకుంటాము, ఒకరినొకరము ఎంకరేజ్ చేసుకుంటాము, ఒకరు బలహీనతలో ఉన్నప్పుడు ఒకరినొకరు బలపరుచుకుంటూ ఉంటాం కదండి. సో అట్టి కుటుంబాన్ని క్రీస్తులో మనం స్ట్రాంగ్గా కట్టుకోవాలండి. మన కుటుంబము దేవునిలో చాలా స్ట్రాంగ్గా ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ఒకవేళ మీ కుటుంబము క్రీస్తులో స్ట్రాంగ్గా ఉండాలంటే, క్రైస్ట్లో స్ట్రాంగ్గా ఉండాలంటే ఏం చేయాలంటే, మొట్టమొదటిగా ఫస్ట్ థింగ్ ఏం చేయాలంటే ప్రతిరోజు కుటుంబ ప్రార్థన ఉండాలండి. ఫస్ట్ థింగ్, ప్రతిరోజు కుటుంబ ప్రార్థన ఉండాలండి. ప్రతిరోజు కుటుంబం అంతా కలిసి దేవుణ్ణి స్తుతించాలా, దేవుని ఆరాధించాలా, దేవుని ఘనపరచాలా, దేవునికి మొరపెట్టాలా. కుటుంబం అంతా కలిసి ఒక టైం సెట్ చేసుకోవాలా. తప్పకుండా అది ఈవినింగ్ కావచ్చు, మార్నింగ్ కావచ్చు, ఎప్పుడైనా కావచ్చు, కానీ ప్రతిరోజు కూడా మనము క్రీస్తులో టైంని స్పెండ్ చేయాలి. తప్పకుండా కుటుంబం అంతా కలిసి దేవుని ఆరాధించాలి. సెకండ్ థింగ్, వీక్లో వన్స్, వారంలో ఒక్కసారి తప్పకుండా ఫ్యామిలీ మీటింగ్ ఉండాలండి. వారంలో తప్పకుండా ఫ్యామిలీ అంతా కలిసి ఒక్క దగ్గర చేరి దేవుని ఆరాధించాలా, దేవుని ఘనపరచాలా. కొన్ని ఫ్యామిలీస్లో పిల్లలు హాస్టల్స్లో ఉంటుండొచ్చు, పిల్లలు దూర ప్రాంతంలో చదువుకుంటుండొచ్చు, పిల్లలు ఉద్యోగాలు చేస్తూ దూర ప్రాంతంలో నివసిస్తుండొచ్చు. అయితే వీక్లీ వన్స్ అయినా, వారంలో ఒక్కసారైనా అందరూ కలుసుకోండి. అలా కలుసుకున్నప్పుడు దేవుడు చేసిన మేళ్లను ఒకరితో ఒకరు పంచుకోండి. దేవుడు చేసిన కార్యములను, ఘన కార్యములను బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఒకరి నిమిత్తం ఒకరు ప్రార్థించండి. ఒకరి బాగోగులు, ఒకరి క్షేమ సమాచారాన్ని మనం తెలుసుకుంటూ ఉంటే క్రీస్తులో మన కుటుంబము చాలా స్ట్రాంగ్గా నిలబడుతుందండి. థర్డ్ థింగ్ ఏంటి అని మనం చూస్తే ఇండివిజువల్ డేట్. అంటే ప్రతి ఒక్కరు, లైక్ ఇండివిజువల్ డేట్ అంటే భార్య భర్తతో కావచ్చు, భర్త భార్యతో కావచ్చు, లేకుంటే తండ్రి పిల్లలతో కావచ్చు, పిల్లలు తండ్రితో కావచ్చు. అలా ఒక పర్సనల్ డేట్ మనం పెట్టుకోవాలండి. వారితో పర్సనల్గా టైం స్పెండ్ చేయాలా, వారిని పర్సనల్గా మనం తెలుసుకోవాలా. చాలాసార్లు కుటుంబం అంతా కలిసి ఉన్నప్పుడు మన హృదయంలోని కొన్ని మాటలు మనం బయటికి చెప్పలేము. కొన్ని విషయాల గుండా మనం వెళ్తూ ఉంటాం, కొన్ని బాధల గుండా, వేదన గుండా వెళ్తూ ఉంటాం. అవన్నీ అందరి ముందు మనం షేర్ చేసుకోలేము. కాబట్టి మంత్లో నెలలో ఒక్కసారైనా మనము ఒక ఇండివిజువల్ డేట్ ఉన్నప్పుడు, పర్సనల్గా టైం స్పెండ్ చేసినప్పుడు, భార్య భర్త పర్సనల్గా బయటికి వెళ్ళి ఒక కాఫీ షాప్కి వెళ్ళి, లేకుంటే ఎక్కడన్నా అలా బయటికి వెళ్ళి గార్డెన్లో కూర్చొని ఎక్కడో ఒక దగ్గర ఒక ప్లెజెంట్ ఎన్విరాన్మెంట్లో ఇద్దరు సమయాన్ని గడిపినప్పుడు చాలా చక్కగా ఒకరినొకరు వారు అర్థం చేసుకుంటారు. ఒకరి బాధను ఒకరు షేర్ చేసుకుంటారు. ఒకరి సమస్యను ఇంకొకరు తీర్చడానికి ప్రయత్నం చేస్తారండి. సో తప్పకుండా మనకు నెలలో ఒకసారి ఇండివిజువల్ డేట్ ఉండాలి. తప్పకుండా మీ పిల్లలతో అయినా నెలలో ఒక్కరోజు మీరు టైం స్పెండ్ చేయండి. వారి బాగోగులు అడగండి, వారితో పర్సనల్గా మాట్లాడండి. వారి ఇష్టాలు, వారి సంతోషాలు, వాళ్ళు ఏది కోల్పోతున్నారు, ఏది మిస్ అవుతున్నారు, దేనికోసం బాధపడుతున్నారు, దేనికి కోపం వస్తూ ఉంది, ఎవ్రీథింగ్ వాళ్ళు మీతో పంచుకుంటారు. కాబట్టి మీ పిల్లల్ని నిర్లక్ష్యం చేయకండి, మీ లైఫ్ పార్ట్నర్ని నిర్లక్ష్యం చేయకండి. తప్పకుండా ఈ 3 సూత్రాలు మనం పాటిస్తే
తప్పకుండా మన కుటుంబము క్రీస్తులో స్ట్రాంగ్‌గా ఉంటది. మనం అనేకులకు దీవెనగా ఉంటాము. పరలోకమే మన ఇంట్లో మనం చూడొచ్చండి. అట్టి కృప దేవుడు మనకు దయచేయును గాక. గాడ్ బ్లెస్ యూ.